మదురైకి మారింది. మదురైలో మొదట స్కాట్స్ మిడిల్ స్కూల్లో చదువుకొని తర్వాత అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరాడు వెంకట్రామన్. అప్పటికే ఈ బాలుడు చదువులో పైకి రాలేడని అందరికీ అర్థమైంది. ఆటలంటే అమిత ఉత్సాహం చూపించే వెంకట్రామన్ తోటి బాలులతో కలిసి వైగై నదిలో ఈతలు ఆటపాటలతో గడిపేవాడు. అయితే 1895 నుంచి ఆ బాలుడి జీవితంలో అనూహ్య సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. ఆ ఏడాది నవంబర్లో ఓ బంధువు మదురైకి రాగా ఎక్కడి నుంచి వస్తున్నారని వెంకట్రామన్ అడిగాడు. అరుణాచలం నుంచి అని అతడి సమాధానం. అప్పటి వరకు అరుణాచలం అనే ఓ క్షేత్రం అత్యంత పవిత్రమైందని మాత్రమే వెంకటరామన్కు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళవచ్చుననే విషయం తెలియదు. ఆ విషయం అతడిలో ఓ ఉత్తుంగ తరంగాన్ని సృష్టించింది. పినతండ్రి ఇచ్చిన 63 నాయనారుల చరిత్రను తెలిపే పెరియ పురాణం చదవడంతో తాను భక్తి మార్గంలో పయనించాలని సంకల్పించుకున్నాడు వెంకట్రామన్. కొద్ది నెలలకే ఆ కోరిక పరాకాష్ఠకు చేరింది. వెంకట్రామన్ ఓ రోజు మేడపై ఉన్న గదిలో ఉండగా అతడికి తీవ్రమైన మరణ భయం ఆవహించింది. తాను చనిపోతానేమోనని అనుకున్నాడు. కానీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంది. ఊహించని ఆ సంఘటన అతనిలో ఓ కొత్త ఆలోచనను రేకెత్తించింది. మరణం అంటే ఏమిటి? చనిపోయేదెవరు? ఇది శరీరమా లేక ఆత్మ అన్న ముఖ్య ప్రశ్నలు అతడి మనసులో రేకెత్తాయి. శరీరం వేరు, ఆత్మ వేరు అన్న సత్యం అతడిలో స్ఫుటంగా స్ఫురించింది. ఆ క్షణం అతడి దృష్టి పరమాత్మపై కేంద్రీకృతమైంది. చదువుతో పాటు ఆహారం, ఆకలిపై కూడా ఆసక్తి తగ్గిపోయింది. ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి అమ్మవారి సన్నిధికి వెళ్లి గంటల తరబడి అమ్మవారిని, సుందరేశ్వర స్వామిని చూస్తూ గడిపేవాడు. 1896 ఆగస్టు 20వ తేదీన అతడి జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఇంగ్లీష్ గ్రామర్ పాఠం రాద్దామని ఎంతో ప్రయత్నించాడు. కానీ చదువు నిష్ఫలత్వం గ్రహించిన అతడు కాగితాలను విసురుగా తోసివేసి ధ్యానంలో లీనమయ్యాడు. అతడి ప్రవర్తనను గమనించిన అన్న, సాధువులా బతికేవాడికి ఈ చదువు సంధ్యని ఎందుకో అని చిరాకుపడ్డాడు. ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన వెంకట్రామన్ మనసులో అరుణాచలంకు వెళ్లాలనే సంకల్పం కలిగింది. స్పెషల్ క్లాస్ ఉన్నది వెళ్లాలని